న్యూ టెస్టమెంట్లో లార్డ్ జీసస్ క్రైస్టు దేవుడని ఎక్కడుంది? ఇదే కదా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఇదే కదా. న్యూ టెస్టమెంట్లో లార్డ్ జీసస్ క్రైస్టు దేవుడని ఎక్కడుంది న్యూ టెస్టమెంట్లో? నేను 10 రిఫరెన్సెస్ చూపిస్తాను న్యూ టెస్టమెంట్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడు అని. ఎందుకంటే దేవుని నీతి ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. సో దేవుని నీతి ఇవ్వటానికి వచ్చిన వాడు దేవుడు. సో ఆయన దేవుడు అనేటువంటిది మరలా న్యూ టెస్టమెంట్లో మనకి ప్రాఫిట్స్ అండ్ అపోస్తులు ప్రవక్తలు న్యూ టెస్టమెంట్లో మనకు మరలా చెప్పాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ చాలాసార్లు మాట్లాడాడు. నా యందు తండ్రి, నేను తండ్రి యందు ఉన్నాను అనేటువంటి మాటలు కానివ్వండి, సో ఇవి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అనేటువంటి మాటలు కానివ్వండి, నేను అవన్నీ కోట్ చేయట్లేదు, నేను అవన్నీ చెప్పట్లేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ జీవము నేనే, సత్యము నేనే, మార్గము నేనే, ఈ మాటలో ఏ ప్రవక్త మాట్లాడలేడు, ఏ సృష్టించబడింది కూడా మాట్లాడలేదు ఇలాంటి మాటలు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, అలాంటి వచనాలు కూడా నేను మీకు చూపించట్లేదు. డైరెక్ట్గా టెక్స్ట్లో ఆయన దేవుడు అని చెప్పినటువంటి న్యూ టెస్టమెంట్ వర్సెస్ నేను మీకు చూపిస్తాను. ఇది నిజానికి మనందరికీ ఇంపార్టెంట్. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అనుకోవచ్చు, పాస్టర్ గారు ఒక మంచి కథ చెప్పండి, ఇదంతా చాలా వచనాలు, లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడని నేను ఒప్పుకుంటున్నాను, మీరు మాకు ఇదంతా ఎందుకు, ఆల్రెడీ నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, వడ్డీలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, నాకు కుటుంబంలో బాగాలేదు పరిస్థితులు, నాకు ఆరోగ్యం బాగాలేదు, మీరు వాటి గురించి చెప్పండి పాస్టర్ గారు, నేను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క డివినిటీ గురించి, దైవత్వం గురించి నాకు ఎందుకు పాస్టర్ గారు అన్న? ఎంత దారుణమైన మాటలండి అవి. అలా మాట్లాడొచ్చా మనం అసలు? సృష్టిలో అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానము మెడిసిన్ కాదు, ఇంజనీరింగ్ కాదు, కంప్యూటర్ సైన్స్ కాదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాదు. అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం ఏంటో చెప్పమంటారా? దేవుని గూర్చిన జ్ఞానం. నా జనులు దేవుని జ్ఞానం లేక నశించిపోతున్నారంట. మనుషులు నాశనం అయిపోవటానికి కారణము మనుషులకి దేవుడు జ్ఞానం ఇవ్వట్లేదు. సంఘాలలో ఏమిస్తున్నారంటే మనుషులకి ఏం కావాలో అది ఇస్తున్నారు. మనుషులు కూడా అది విని వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ సమస్యలు ఎప్పటికీ పోవు. ఆయింట్మెంట్ రాసి పంపిస్తున్నాడు ప్రతి వారం. క్యాన్సర్ వచ్చి ఆయింట్మెంట్ రాస్తే ఏం తగ్గుతుందండి? రూట్కి వెళ్ళి క్లీన్ చేయాలి, లేకపోతే రూట్కి వెళ్ళి క్యూర్ చేయాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అని చెప్పేటువంటి భయంకరమైన బోధ ఇప్పుడు సంఘాల్లో ఉంది. మీ దగ్గరికే వస్తారు యెహోవా సాక్షులు, ఆయన దేవుడు కాదు అంటారు. ఆయన దేవుడు చేసిన మొదటి సృష్టి, అందుకే ఆయన కుమారుడు అని పేరు ఉందని అంటారు. దేవుడికి పిల్లలు పుడతారా? అవుతుందండి అలా? అసలు నిజమేనా? ఆ మాటలు అనొచ్చా మనం? తప్పు కదా. దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ ఈజ్ హిస్ ఎటర్నల్ నేమ్. ఆయన పుట్టాడు కాబట్టి సన్ ఆఫ్ గాడ్ అయ్యాడా? ఇన్కార్నేషనల్ సన్ ఆఫ్ గాడ్ కాదు, ఎటర్నల్ సన్ ఆఫ్ గాడ్. ఎటర్నల్లీ హీఈస్ కాల్డ్ సన్. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? మొదటివాడు, మొదట జన్మించినవాడు, మొదట సృష్టించబడినవాడు, తొలిచూలు, అది ఒక అర్థము. మరి ఆది సంభూతుడు అనే మాటకి ఇంకొక అర్థం ఉంది కదా, అది చెప్పవా నువ్వు? ఇదే చెప్తావా? సో నేను కొలొషియన్స్లో మాట్లాడాను. ఆది సంభూతుడు 1:13, 14, 15 వచనాల్లో మీరు వెళ్ళి వినండి. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి?
జీసస్ క్రైస్ట్ని ఆది సంభూతుడని ఎందుకు పిలుస్తున్నాడు? కుమారుడని ఎందుకు పిలుస్తున్నాడు? ఆది సంభూతుడని ఎందుకు పిలుస్తున్నాడు? అంటే కుమారుడని ఆది సంభూతుడని పిలవగానే ఆయన దేవుడు కాకుండా అయిపోతాడా? దేవుడు కాదు అని నువ్వు ఎందుకు అంటున్నావు? నేను చెప్తున్నాను మరలా, సంఘాలలో నిన్ను నరకానికి తీసుకెళ్ళటానికి దిస్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ వే అనమాట. లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అని అన్నారంటే, నువ్వు అది నమ్మావంటే నువ్వు తప్పకుండా దేవుడి దగ్గరికి రావు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. దేవుడు నీతి ఇవ్వగలిగిన వాడు దేవుడే. ఆయన దేవుడు కాదు అని నువ్వు అన్నావంటే మాత్రం నీకు రక్షణ లేదు. మరలా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరందరూ సీరియస్గా తీసుకోండి. నేను చెప్తున్నటువంటిది మీ నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇంకొక 30 సంవత్సరాలు బ్రతుకుతారు, లేకపోతే 40 సంవత్సరాలు బ్రతుకుతారు, ఇంకా బాగా ఆరోగ్యం ఇస్తే 50 ఏళ్ళు బ్రతుకుతారు. కాకపోతే ఆ తర్వాత చనిపోతారు. మీ చనిపోయిన తర్వాత మీ నిత్య జీవానికి పనికొచ్చే మాటలు ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలు యందు మీరు దృష్టి ఉంచితే మీకు మేలు. నిజం చెప్తున్నాను, మీ అందరికీ మేలు. లేదండి మాకు ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కష్టాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి మీరు అంటే మీకేం ఉపయోగం? మీ కష్టాలు ఉంటాయి. ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది, ఎల్లుండి ఇంకొకటి ఉంటుంది. తీసేయమనండి కష్టాలన్నీ. ఆ తీసేస్తామని చెప్పిన వాళ్ళకు కూడా రోజు కష్టాలు ఉంటాయి. అబద్ధం చెప్తున్నారు వాళ్ళు మీకు. సో అతి శ్రేష్టమైన జ్ఞానము దేవుని కుమారుడు కూర్చున్నటువంటి జ్ఞానము. ఆయన దేవుడు కాదు అని చాలామంది అంటున్నారు. కాబట్టే నేను మీకు న్యూ టెస్ట్మెంట్లో నుంచి ఒక 10 రిఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి మనం చూసుకుంటా వెళ్దాము.